హలో వ్యూయర్స్, ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం పంటి అరుగుదలకు గల కారణాలేంటి, ఎన్ని రకాలుగా పనులు అనేటివి అరిగిపోతాయి, ఆ తర్వాత వాటికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది. నేను మీ డాక్టర్ అశోక్ కుమార్ మంచన, కోఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ హాస్పిటల్స్ హైదరాబాద్. మాకు 4 సక్సెస్ఫుల్ బ్రాంచెస్ ఉన్నాయి: కేపీహెచ్బి, కొండాపూర్, మణికొండ మరియు బంజారాహిల్స్. మొట్టమొదటిది అబ్రేషన్. అంటే పండ్లు అరుగుదల అనేది ఉంటుంది కదా, వయసును బట్టి కానీ, అలవాట్లను బట్టి కానీ, ఆ తర్వాత మనకు తెలియకుండా నిద్రలో జరిగే పరిస్థితుల వల్ల కానీ, ఎన్నో రకాల పరిస్థితుల వల్ల పండ్లు అరుగుదల అనేది ఉంటుంది అన్నట్టు. అయితే 3 రకాలుగా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది. 4వ రకం కూడా ఉంది, కానీ అది అంతగా ఇంపార్టెంట్ కాదు. బట్ ఎనీవే, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం 4 రకాలుగా అరుగుదల అనేది ఉంటుంది. నెంబర్ 1 అబ్రేషన్, నెంబర్ 2 అట్రిషన్, నెంబర్ 3 ఎరోషన్, నెంబర్ 4 యాబ్ఫ్రాక్షన్. ఓకే, సో నెంబర్ 1 మనం అబ్రేషన్ అనేది చాలా కామన్. ఈ అబ్రేషన్ అంటే ఏంటి? బయటి భాగం, పన్ను యొక్క బయటి భాగం గమ్ము దగ్గర ఒక గుంతలాగా పడిపోయి లోపలున్న ఎనామిల్ డంటిన్ అనేది ఎక్స్పోజ్ అయిపోయి, ఆ తర్వాత నర్వ్ అనేది కూడా ఎక్స్పోజ్ కావడం జరుగుతుంది. ఇది ఏ కారణాల వల్ల జరుగుతుంది అని అంటే, ఎక్కువసేపు బ్రష్ చేయడం వల్ల, లేదంటే ఎక్కువ గట్టితనం ఉన్న బ్రష్ వాడడం వల్ల, లేదంటే వేప పుల్లలు వాడడం వల్ల, ఇలాంటి బొగ్గు వాడడం వల్ల, ఇలాంటి చెడు అలవాట్ల వల్ల ఈ యొక్క పళ్ళ అరుగుదల అనేది కామన్గా ఉంటుంది. ఎప్పుడైనా సరే చాలామందికి ఇప్పటికీ చేసినా కూడా చాలామందికి కూడా ఇంకా అర్థం కావట్లేదు. కేవలం 2 నుంచి 3 నిమిషాలే బ్రష్ చేయాలి. పీనట్ సైజ్ అంటే ఒక బఠానీ గింజంత పేస్ట్ మాత్రమే పెట్టుకోవాలి. ఆ తర్వాత మెత్తటి బ్రష్ మాత్రమే వాడాలి. ఉదయం పూట 2 నిమిషాల నుంచి 3 నిమిషాలు, మధ్యాహ్నం ఒకవేళ చేసినా, రాత్రి ఒకవేళ చేసినా 30 సెకండ్ల నుంచి 60 సెకండ్లు మాత్రమే చేయాలి. అయితే ఈ అబ్రేషన్ అనేది ఎక్కువ బ్రష్ చేయడం వల్ల, ఎక్కువ గట్టి బ్రష్ వాడడం వల్ల, వేప పుల్లల వల్ల వస్తుంది. అయితే ఇది వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, పళ్ళు విపరీతంగా లాగడం జరుగుతుంది. చల్లటి ఐస్ కానీ, ఐస్ క్రీమ్ కానీ, లేదంటే వాటర్ తాగినా కానీ, లేదంటే ఎలాంటి ఫుడ్ తిన్నా కానీ గుంజడం అనేది జరుగుతుంది. అయితే వీటికి ప్రథమ దశలో మనము సిమెంట్ వేసి ట్రీట్మెంట్ చేయవచ్చు. అదే కొంచెం లేట్ అయితే మాత్రం ఏం చేయాల్సి వస్తుంది? రూట్ కెనాల్ చేసి క్యాప్ వేయాల్సి వస్తుంది. ఇంకా లేట్ అయితే ఏమవుతుంది? నొప్పి తట్టుకోలేము, ఆ తర్వాత పన్ను కూడా విరగడం అనేది జరుగుతుంది. ఆ టైంలో తీసేసి ఇంప్లాంట్ చేయాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. అయితే ప్రైమార్డియల్ ప్రివెన్షన్ అంటే ప్రైమరీ ప్రివెన్షన్ ముందే ఏం చేద్దాము అని అంటే, మనము మెత్తటి బ్రష్ వాడడము, 2 నుంచి 3 నిమిషాలు బ్రష్ చేసినట్లయితే ఈ యొక్క సమస్యని మనం అధిగమించవచ్చు. ఇది ఏంటి? అబ్రేషన్ నెంబర్ 1. నెంబర్ 2 అట్రిషన్. అట్రిషన్ అంటే మనం నమిలే సర్ఫేసెస్ ఉంటాయి కదా, ఈ పైన కింద నమిలే సర్ఫేసెస్ ఉంటాయి కదా, ఆ సర్ఫేసెస్ అనేటివి అరిగిపోవడం. అయితే ఇది ఏజ్ రిలేటెడ్ వల్ల ఎక్కువగా జరుగుతుంది. అంటే ఎనామిల్ పొరపోయి డెంటిన్ అనేది ఎక్స్పోజ్ జరుగుతుంది. ఏజ్ రిలేటెడ్గా జరిగితే దాన్ని నార్మల్గా కన్సిడర్ చేసుకుంటాం. నార్మల్గా కన్సిడర్ చేసుకున్న తర్వాత ఎక్కడైతే ఒకవేళ లాగుతుందో, అక్కడైతే గుంతలు ఉందో అక్కడ మనం సిమెంట్ వేయడం అనేది జరుగుతుంది. ఎక్కువ నొప్పి ఉన్నట్లయితే రూట్ కెనాల్ చేయడం, క్రౌన్స్ వేయడం జరుగుతుంది. కానీ కొంతమందికి రాత్రిపూట నిద్రలో పళ్ళు కొరికే అలవాటు ఉండడం, బాగా ఎక్కువగా పళ్ళు కొరికే అలవాటు ఉన్న వాళ్ళకి చాలా విపరీతంగా అట్రిషన్ అనేది జరుగుతుంది. ఆ తర్వాత వీళ్ళ వీడి అంటే వర్టికల్ డైమెన్షన్ అనేది తగ్గుతుంది. తగ్గడం వల్ల ఈ జాయింట్ పెయిన్స్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా నైట్ గార్డ్ను వాడి, ఈ యొక్క పరిస్థితి రాకముందుకే నైట్ గార్డ్ అనేది వాడినట్లయితే ఈ పరిస్థితి నుంచి తప్పించుకోవచ్చు. ఇది దగ్గర ఉన్న డెంటల్ హాస్పిటల్స్ ఎవరైనా కూడా ప్రొవైడ్ చేస్తారు. అది కూడా చాలా సాఫ్ట్ నైట్ గార్డ్స్ వాడాలి. ఎప్పుడైతే ఈ పళ్ళు కొరకడం వల్ల ప్రాబ్లం ఎక్కువైతుందో వాళ్ళకి టీఎంజే ప్రాబ్లం వస్తుంది. వాళ్ళు కూడా టీఎంజే స్ప్లింట్స్ అనేది వాడడం జరుగుతుంది. సో నెంబర్ 2 ఏముంది? అట్రిషన్. దీన్ని మనం రూట్ కెనాల్ క్యాప్స్ ద్వారా, లేదంటే ఇన్లేస్, ఆన్లేస్, లేదంటే ఎండో క్రౌన్స్, లేదంటే టెలిస్కోపిక్ క్రౌన్స్, వీటి ద్వారా కూడా మనం ట్రీట్మెంట్ అనేది చేసుకోవస్తుంది. కాబట్టి ముందే పసిగట్టి మనం ట్రీట్మెంట్ చేయించుకుంటే మంచిది. నెంబర్ 3 ఎరోషన్. ఎరోషన్ అంటే ఏంటి అని అంటే, చాలామందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండడం వల్ల యాసిడ్ అనేది కడుపు నుంచి వస్తుంది. దానివల్ల ఏమవుతుంది? ఈ యాసిడ్ అనేది పంటి యొక్క ఎనామిల్ పొరని తినేస్తుంది. ఈ ఎరోషన్ అనేది ముఖ్యంగా కూడా ఎసిడిటీ సమస్య ఉన్న వాళ్ళకి, ఆ తర్వాత సిట్రిక్ అంటే ఎక్కువ నిమ్మకాయలు తినడం, చింతపండు తినడం, లేదంటే పులుపు పదార్థాలు తిన్న వాళ్ళకి
ఈ ఎరోషన్ అనేది వస్తుంది. సో ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కూడా వాళ్ళ ఆహారపు అలవాట్లను చేంజ్ చేసుకొని చక్కటి ఆహార అలవాటు చేసుకొని వాళ్ళు ఈ సమస్య నుంచి అధిగమించవచ్చు. అయినప్పటికీ కూడా ప్రాబ్లం అవుతుంది అని అంటే వీళ్ళు కూడా నైట్ గార్డ్స్ పెట్టుకొని ప్రాబ్లమ్ని అయితే కొంచెం వరకు అధిగమించవచ్చు. నెంబర్ 4 యాబ్ఫ్రాక్షన్. యాబ్ఫ్రాక్షన్ అని అంటే ఎప్పుడైనా సరే కోపంలో కానీ లేదంటే కొన్ని సందర్భాలలో గట్టిగా పండ్లు మనం కొరికినట్లయితే ఒక పన్ను చిప్ ఆఫ్ అయిపోతుంది అన్నట్టు సర్వైకల్ ఏరియాలో, అంటే గమ్కి టూత్కి మధ్యన. దాన్ని యాబ్ఫ్రాక్షన్ అని కూడా అంటాము. సో ఇది చాలా రేర్ కండిషన్. సో నో నీడ్ టు డిస్కస్ అబౌట్ దిస్. సో మీకు ఇప్పుడు ఈ వీడియో చూసినట్లయితే మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బ్రషింగ్ అలవాటు అనేది ఖచ్చితంగా కూడా చేంజ్ చేసుకోవాలి. మెత్తటి బ్రష్ తీసుకోవాలి, కొంచెమే పేస్ట్ వాడాలి, ఎక్కువసేపు బ్రష్ చేయకూడదు. ఆ తర్వాత నైట్ పూట ఎవరికైనా కొరికే అలవాట్లు ఉంటే నైట్ గార్డులు వాడాలి. ఆ తర్వాత యాసిడిటీ సమస్యలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కూడా ఆహారపు అలవాట్లు చేంజ్ చేసుకున్నట్లయితే మనం ఈ యొక్క అన్ని సమస్యల నుంచి అధిగమించవచ్చు. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ డాక్టర్ అశోక్ కుమార్ వాంఛన, కో ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ హాస్పిటల్స్. థ్యాంక్ యూ.